హల్లెలూయా స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మానవులు, బంధుమిత్రులు మనందరము దేవుణ్ణి సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి. లూకా యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. ఈ పాపిస్తులైన మనుషుల చేతికి అప్పగించబడ్డ తర్వాత ఏమైంది? ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ముళ్ళతో కిరీటం అల్లిండ్రు. ఇది ఈ పాపిస్తులైన మనుషులు మనమే. ఎందుకంటే అందరూ ఏమనుకుంటానంటే నేను గొప్ప. ఎవ్వరు గొప్ప కాదు. యేసుక్రీస్తు ప్రభువే గొప్ప. ఆయన ఈ మనుషుల చేతికి అప్పగించబడి, పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి ఆయన ఏం చేసిండు? కొరడాలతో కొట్టించను పిలాతు. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి అపహాస్యం చేస్తాడు. యూదుల రాజా, నీవు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, ఈ ముళ్ళ కిరీటం ఎందుకు భరిస్తున్నావు? ఈ కొరడాలతో కొట్టినప్పుడు ఎందుకు భరిస్తున్నావు అని అపహాస్యం చేసుకుంటూ, ఎవరు మళ్ళీ వీళ్ళు దేవుని బిడ్డలే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే, ఇజ్రాయేల్ ప్రజలు, యోధులు ఆయనకు ఇదంతా చేసేది. మరి వాళ్ళకే రక్షణ ఉన్నదనుకొని మోసపోతాడు. ఈ అన్యులు ఎట్లా మోసపోవాలి? ఇక అన్యులమైన మనం ఎంత ఎక్కడ ఉన్నాం పాపంలో? వాళ్ళే మోసపోయిండు. దేవుని కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదు, దేవుడని జ్ఞాపకం చేసుకోలేదు. యూదులు, శాస్త్రులు, పరిచయాలు. ఇక మనం అయితే ఎట్లుంటావు చెప్పండి? ఇప్పుడు ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాలలో ఎట్లున్నారంటే నేనంటే నేను, నాకు దేవుని వాక్యం అర్థమైనంత ఇంకెవరికి అర్థం కాలేదు. ఈ అర్థం అయ్యేది ఈ విర్రవి కూడా దేవునికి ఇష్టం లేదు. ఏమన్నాడు? తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అన్నాడు. ఈ లోకంలో హెచ్చించుకుంటాడు ప్రతి మానవుడు. నన్ను దేవుడు దీవించిండు. దేవుడు ఎందులో దీవిస్తా అన్నాడు? ధనంలోనా? డబ్బులోనా? అసలు జ్ఞానము ఒకవేళ జ్ఞానమే నీకు అధికమై ఉండాలి, కానీ నిన్ను డబ్బులో, ధనంలో పెద్ద పెద్ద మందిరాలు కట్టుకోమని ఎక్కడ వాళ్ళ ఆదిమ అపోస్తలులు ఎక్కడ పెద్ద పెద్ద మందిరాలు కట్టలేదు. ఎక్కడన్నా కట్టినట్టు ఉందా? ఇప్పుడు కూడా పాపిష్టులైన మనుషులే సేవకులని చెప్పుకొని వాళ్ళు ఎలా బోధిస్తున్నారు? సేవకులు ఏం చేయాలి? సంఘాలలో పరలోక రాజ్య వారసులుగా చేయాలి విశ్వాసులను. వాళ్ళు కూడా పోయేది నమ్మకం ఉన్నదా లేదా? ఎవరు సేవకులు అనుకునేవాళ్ళు ఎందుకు ఈ మన ఆలోచనలు ఎటువంటి ఆలోచనలు? మన మెదడులో ఉన్న ఆలోచనలు ఈ లోక సంబంధంగా డబ్బు సంపాదించాలి, ధనం సంపాదించాలి, పెద్ద పెద్ద మందిరాలు కట్టాలి. ఇటువంటి ఆలోచనలకు దేవుడు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఆ ఆలోచనలు ఈ లోక సంబంధమైన ఆలోచనలకు మెదట్లో
మనకు ఆయన ముండ్ల కిరీటం ధరించి మనకు జీవ కిరీటం ఇచ్చిండు. ఆ జీవ కిరీటాన్ని ఏ ఏ విధంగా పొందుకోవాలనో అర్థం కాలే ఇప్పుడున్న సేవకులకు. ఆ జీవ కిరీటం కావాలి కదా. ఈ శరీరంతో ఉండి శరీరంతో ఆలోచించే సేవకులు ఎక్కువ వచ్చారు ఇప్పుడు. శరీరం మీద శరీరంతో ఆలోచించే మానవులు వీళ్ళు యూదుల కంటే బహుఘోరంగా ఉన్నారు ఇప్పుడున్న సేవకులు. క్రైస్తవులని చెప్పుకుంటూ ఇజ్రాయెల్ ప్రజల కంటే ఇంకా ఘోరంగా ఉన్నారు. బీదల దగ్గర డబ్బు తీసుకుంటాను. బీదల దగ్గర డబ్బు తీసుకోమని ఎక్కడన్నా ఉన్నదా? బీదల మీద కనికరించువాడు ధన్యుడు. రక్షణలోనికి వచ్చినప్పుడు ఏముండదు. ఇక రక్షణలోనికి వచ్చిన తర్వాత ఏసీ కార్లు, ఏసీ బిల్డింగులు, ఇక వాళ్ళకున్న మరి యేసుక్రీస్తు ప్రభు నేను పరిచారము చేయుటకే వచ్చాను ఈ లోకానికి, పరిచారం నేను సేవ చేయించుకున్నటకు రాలేదు, నేను సేవ చేసుటకే వచ్చాను. సేవకుడు అంటే ఒక కూటికి కడుపు నింపుకోవడానికి ఆలోచన చేయాలి, ఏ రోజుకి ఆ రోజు. ఏలియా అదే చేశాడు. కాకోలం ద్వారా పంపించిందట ఇది ఆహారం. మరి ఇప్పుడు కాకోలం ద్వారా ఏ సేవకుడికైనా పంపిస్తాడా దేవుడు? ఏ సేవకునికన్నా కాకోలం ద్వారా పంపిస్తాడా? ఇది మళ్ళీ మా అంత పెద్ద సేవకులు లేరు. కార్పొరేట్ బోధకులకే ఉంది శిక్షలు. ఎందుకంటే నీ మందిరానికి ఎంతమంది వచ్చారని అడిగిండు అనుకో, నీకు కొంతమందిని గొర్రెలను అప్పచెప్పినా కదా, వారిని నువ్వు పరలోక రాజ్య వారసులుగా చేసినావా అని అడిగిండు ఒక పెద్ద సేవకుని. అడిగితే పేర్లు చెప్పగలడా? అబద్ధ బోధకులు అన్నాడు. ఇప్పుడు అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు. మరి ఆయన మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము ఆయన కొరడా దెబ్బలు తినాలి, ఆయన అంత వేదన భరించాలి ఆ 3 గంటల ప్రాంతంలో. మనమైతే ఇప్పుడు లగ్జరీ మాటలు, లగ్జరీ జీవితాలు, ఏసీ కార్లు, ఏసీ బిల్డింగ్లు. నా నామం నిమిత్తము మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అన్నాడు, సంతోషించుడి అన్నాడు. మరి చెడ్డ మాటలు ఏ కార్పొరేట్ బోధకుని మీద పలుకుతారో చెప్పాలి ఇప్పుడు ఈరోజు. అంత చిన్న సేవకులకే చాలా ఇబ్బంది ఉన్నది. చిన్న సేవకులను కొడతాను, సువార్థికులను కొడతాను. ఒక్క కార్పొరేట్ బోధకుడు దెబ్బలు తిన్నాడని, మరి ఒక్క కార్పొరేట్ బోధకుడిని దెబ్బలు తిని, ఇగో నేను ఈ విధంగా దెబ్బలు తిన్నాను, ఈ విధంగా నన్ను తిట్టారు, ఈ విధంగా నన్ను హింసించారని ఒక్క కార్పొరేట్ బోధకుడు సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు చెప్పకపోతే అబద్ధీకులు. డబ్బు సంపాదించడం నేర్చుకున్నారు. మరి నీకంటే డబ్బు అన్యులకు ఎక్కువ ఉంది కదా, మరి అన్యులను ఎవరు దీవించారు? అన్యులను ఎవరు దీవించారు? మరి ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు యేసుక్రీస్తు ప్రభు. నా నామం నిమిత్తము మీరు హింసించబడదురు అంటాడు. మనం హింసించబడదానో? ఇప్పుడు ఆలోచించాలి. దేవుని వాక్యానికి విరుద్ధం ఇప్పుడున్న కార్పొరేట్ బోధకులు ఇప్పుడున్న వాక్యానికి విరుద్ధంగా పోతారు. అందుకే ఏమన్నాడు పౌలు? నేను మనుషులను సంతోషపెట్ట కోరువాడనైతే దేవుని దాసుడను కాను. ఇప్పుడు మనుషులను సంతోషపెట్టే సేవకులు వచ్చారు, మనుషులను చూసుకొని బతికే సేవకులు వచ్చారు. దేవుని చూసుకొని బతికే సేవకులు కాదు వీళ్ళు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుందాం. ఈరోజు ఇదే దినం, రక్షణ దినం. ఈ దినమన్నా మనం రక్షణ పొందుకుందాం. అన్యజనుల ముందు నా నామం దూషణ పాలు చేసేది మీరే కాదా అన్నాడు. ఈ బడా సేవకులే మొదలు రక్షణలోనికి వచ్చినప్పుడు ఏముండదు, వచ్చిన తర్వాత జిమ్మిక్కులు చేసి డబ్బు సంపాదించి కార్పొరేట్ బోధకులు అయ్యారు.
2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళకు వాక్యం అర్థం కాలేదు. నా నామం నిమిత్తము మీరు హింసించబడుదురు అన్నాడు. ఆదిమ అపొస్తలులు హింసించబడ్డారా? హతసాక్షులయ్యారు. మరి ఇప్పుడు సేవకులు మాకు ఏమిస్తావు, మేము వచ్చి మేము ప్రసంగం చేస్తే మాకు ఏమి ఇస్తామని మొదలే మాకు హోటల్ బుక్ చేయాలి, లాడ్జ్ బుక్ చేయాలి అని మొదలే కండిషన్. ఎవరినైనా రమ్మన్నట్లయితే ఏ ఉపన్యాసకుడిని ఒకవేళ మా దగ్గరకి వాక్యం చెప్పు పాస్టర్ గారు అంటే మొదలే ఒప్పందం. మరి ఈ ఒప్పందం ఎక్కడున్నది? ఈ ఒప్పందాలు డబ్బు తీసుకునే ఒప్పందాలు. ఇది అపవాది బోధలు కదా. బైబిల్లో ఎక్కడనైనా నువ్వు తీసుకొని బోధ చేయాలని ఎక్కడైనా ఒక్క వాక్యం ఉందా? ఆయన మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము 39 కొరడా దెబ్బలు తిని ముండ్ల కిరీటం ఆయన తలకు పెట్టుకుంటే మనకు జీవ కిరీటం ఇవ్వాలని ఆయన ఆశ కలిగి ఉంటే మనం తప్పుడు బోధలు చేసి, తప్పుడు ఆలోచన చేసి విశ్వాసులను పరలోక రాజ్య వారసులుగా చేయడం లేదు. పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలంటే మనం సేవకుడు మారాలి. ముందు మారు మనసు పొందాలి సేవకుడికి మారు మనసు లేకపోతే విశ్వాసులను పరలోక రాజ్యానికి వారసులుగా చేయలేరు. హల్లెలూయా. అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు వచ్చి ఉన్నారని బైబిల్లో 2000 సంవత్సరాల కింద చెప్తే అదే జరుగుతుంది ఇప్పుడు. మేము 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 అనే గర్వం, మేము అనే అహంకారం, మేము అనే మన ప్రాణం పోతుంది. ప్రాణం పోతే ఎక్కడుండాలి మనం? ఇప్పుడు అన్యజనుల ముందట నా నామం దూషణ పాలు చేసేది మీరే కాదా అంటే వీళ్ళే. దేవుని కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.